స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి దినం. ఏంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి దినము అని అంటే, డోంట్ షౌట్, ఇచ్చుడు నంజుడు, ఇటు నంజుడాలా, ఇచ్చుడు, డోంట్ షౌట్, ఓకే, అరవద్దు ఎవరు కూడా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించిన విషయం మనందరికీ తెలుసు. వెళ్ళాడు, అనగా గడిచిన ఆదివారపు దినమున లేచాడు. వినాలి, లేచాడు, మరియతో మొట్టమొదటి సందేశం చెప్పాడు. ఏం చెప్పాడని విన్నాము, పొరపాటులో మనం విన్నాం కదా. ఏమని చెప్పాడు? మొట్టమొదటి సందేశం యేసుక్రీస్తు ఏం చెప్పాడని చెప్పాడు? తన శిష్యులకు ఏమని చెప్పమంటాడంటే, మీ తండ్రి వద్దకును నా తండ్రి వద్దకును, మీ తండ్రి వద్దకును నా తండ్రి వద్దకును, మీ దేవుని వద్దకును నా దేవుని వద్దకు ఎక్కిపోవచ్చు ఉన్నాను అని చెప్పన్నాడు. నేను ఎలా ఎక్కిపోతూ ఉన్నానో అలాగే మీరు కూడా ఒక దినమున ఎక్కిపోయే అర్హతను సంపాదించుకోండి. ఈ యొక్క మొట్టమొదటి పునరుత్థాన సందేశం యేసు చెప్పాడు. యేసు చెప్పి వెళ్ళిపోయి మరలా ఏం చేశాడు అని అంటే, మరలా అదే ఆదివారపు దినమున సాయంకాలమున వచ్చాడు. మళ్ళీ అదే ఆదివారపు దినమున సాయంకాలమున ఎవరి దగ్గరకు వచ్చాడు అని అంటే, భయపడుతూ దిగులు పడుతూ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి శిష్యుల దగ్గర వచ్చాడు. మనం యేసును నమ్ముకున్నందుకు, యేసును మనల్ని వెంబడించినందుకు మన జీవితాలు ఎంతో గొప్పగా అయిపోతాయని అనుకుంటే, ఈ రోజున మన జీవితాలు ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయింది. నన్ను వెంబడించండి, నేను మనుషులు పట్టే జారుగా చేస్తానంటే అనవసరంగా వాళ్ళను విడిచిపెట్టేశాము, అనవసరంగా ఓడలు విడిచిపెట్టేశాము, అనవసరంగా కుటుంబాలను విడిచిపెట్టి ఈ రోజున ఏం చెయ్యాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నామని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఇలా భయముతో ఆందోళనతో భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అదే ఆదివారపు దినమున సాయంకాల సమయంలో ఏం చేశాడమ్మా? మూయబడిన తలుపులు మూసే ఉండగా, మూయబడిన కిటికీలు మూసే ఉండగా యేసుక్రీస్తు ప్రభువు లోపలికి వచ్చేసాడు. కొన్ని సందర్భాల్లో మనము కూడా యేసు నమ్ముకున్నందుకు మనం అనుకున్నవి జరగకపోతే అనేక మంది అనేక రకాలుగా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటుంటారు. నువ్వు నీ దేవుని నమ్ముకున్నందుకు ఏమైంది? మేము నమ్ముకోనందుకు మా బ్రతుకులు ఎంత బాగున్నాయో చూడు, మమ్మల్ని అందరినీ ఎలా దగ్గరికి తీసుకున్నారు, ఎంత చక్కగా మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నారు, ఈ రోజున మీకు ఏముంది మాతో పోలిస్తే అని ఒకవేళ మనల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నా, హీనంగా మనల్ని చూస్తూ ఉన్నా, మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. దేవుని స్తోత్రం. దిగులు పడకూడదు, ఆందోళన చెందకూడదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో యేసును చంపిన విధంగా మనల్ని కూడా చంపుతారేమో అన్న ఉద్దేశంతో భయపడి అలుపులు కూడా మోసేసుకొని లోపల శిష్యులు ఉన్నారు. ఆ సాయంకాలంలో వచ్చి 2వ సందేశం చెప్తున్నాడు. యేసు ఉదయకాల సందేశం ఏంటి చెప్పాలి? ఇప్పుడే చెప్పాగా, ఎక్కిపోతున్నాను. ఓకేనా? మనం చెప్పు. మీ తండ్రి యొద్దకును నా తండ్రి, మీ దేవుని యొద్దకును నా దేవుని యొద్దకును ఎక్కిపోవచ్చు ఉన్నాను. మీరు కూడా రేపటి దినమున ఎక్కిపోయే అర్హతను సంపాదించుకోండి. ఇది యేసు పునరుత్థానమైన తర్వాత ఉదయకాలమున చెప్పిన సందేశం. సాయంకాలమున చెప్పిన సందేశం ఏంటి అంటే, నా తండ్రి నన్ను ఎలా పంపాడో మిమ్మల్ని కూడా నేను అలాగే పంపుతూ ఉన్నాను. తెలుస్తున్నా? సో గడిచిన ఆదివారము సాయంకాలం చెప్పినటువంటి సందేశము, ఆ పరలోకపు యొక్క తండ్రి నన్ను ఎలా పంపాడో, ఏ పని నిమిత్తం పంపాడో నేను కూడా మిమ్మల్ని పంపుతూ ఉన్నాను అంటారు. కాబట్టి ఆ రోజు ఆ శిష్యులకు మాత్రమే కాదమ్మా, ఈ రోజున యేసును నమ్ముకున్న వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, యేసు ఏ అధికారముతో
ఈ లోకములోనికి పరలోకములో ఉన్న తండ్రి పంపించాడో అదే అధికారము దేవుడు ఇస్తున్నాడు. యేసు చనిపోయి తిరిగి లేచి చివరిలో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసామా? ఒకసారి చదవండి. మత్తయి సువార్త చివరి అధ్యాయము 28వ వచనం అనుకుంటారు. చదవండి. మత్తయి సువార్త మత్తయి సువార్త చివరి అధ్యాయము చదవమా 28వ వచనం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. చదువు. అదే చదువు 18వ వచనం నుంచి 18వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. మత్తయి సువార్త చివరి అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతూ ఉంటారు. 19 అనుకుంటారు. కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడినది. పరలోకమందును భూమి మీదను నాకు అధికారము అంటలేడు, సర్వము మీద అధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి చాలు. అక్కడ ఏమన్నాడంటే నాకు తండ్రి సర్వ అధికారం ఇచ్చి పంపించిన విధముగా ఈ రోజున అనగా సాయంకాలం గడిచిన ఆదివారం సాయంకాలం సమయం ఏం చెప్తున్నాడంటే అదే సర్వ అధికారము మీకు ఇచ్చి పంపుచు ఉన్నాను అని సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం గడిచిన ఆదివారం సాయంకాలమున 2వ సందేశమును మీకు తెలియచేసి ఈ ఆదివారమున 3వ సందేశము యేసు ఇచ్చిన సందేశమునే మీకు గుర్తు చేస్తాను. 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. యేసు పునరుత్థాన సాయంకాలము 2వ సందేశము ఏంటి అని అంటే తండ్రి నాకు ఏ సర్వ అధికారమును ఇచ్చి పంపించాడో అదే సర్వ అధికారము మీకు ఇచ్చి పంపించుచు ఉన్నాను అంటున్నాడు. క్రైస్తవం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానము ద్వారా కొలస్సీ సంఘానికి రాస్తూ పత్రిక రాస్తూ మొదట అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి మనల్ని విడిపించాడు అని అంటాడు. క్రైస్తవం. సో అంధకార సంబంధమైనటువంటి అపవాది సాతాను యొక్క అధికారములో నుండి మనం విడిపించబడి ఇప్పుడు మనకేమంటున్నాడంటే మీకే అన్నింటి మీద సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. చదవండి ఒకసారి. కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. అది మొదటి అధ్యాయం 13వ వచనం. కొలస్సీ మొదటి అధ్యాయం 13. అమ్మ చదువుబెట్ట. కొలస్సీ మొదటి అధ్యాయము 13వ వచనం. మొదటి అధ్యాయము 13వ వచనం. మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన అంటే యేసు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. చాలా ప్రయత్నం. అది నా మెసేజ్ అది యూట్యూబ్ లో ఉంది. మీరు చూడాలనుకుంటే వినాలనుకుంటే తర్వాత మీరు వినండి. అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే మనల్ని ఒక అధికారములో నుంచి విడుదల చేసి మనకు అధికారం ఇస్తూ ఉన్నాడు. క్రైస్తవులో అంటే సాతాను యొక్క అధికారంలో ఉన్న మనల్ని విడిపించి సాతాను మీద నీకు అధికారం ఇచ్చాడు. ఈ రోజున నీవు ఎవ్వరి అధికారములో ఉన్నదానవు కాదు. నీకే సర్వ అధికారము యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుత్థానము ద్వారా ఇచ్చాడు. కాబట్టి ఈ లోకములో బ్రతుకుతున్నటువంటి మనం ఎలా బ్రతకాలంటే యేసు పునరుత్థాన సందేశము సర్వ అధికారము నీకు ఇవ్వబడింది. సో ఆ సర్వ అధికారముతో నువ్వు ఈ లోకములో ఏదైనా సాధించగలవు. నీకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది లేదు. సో సాయంకాలమున 2వ సందేశము. ఆ సందేశము చెప్తున్నప్పుడు ఎవరు లేరు? క్రైస్తవం. గడిచిన ఆదివారం సాయంకాలమున ఎంతమంది శిష్యులు ఉన్నారు? 11 మంది శిష్యులు ఉండాల్సింది 10 మందే ఉన్నారు. ఆ 10 మంది కూడా
ఈ సందేశాన్ని విన్నారు. యేసుతో కొంత సమయాన్ని గడిపారు. గడిపిన తర్వాత యేసు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మెల్లిగా వచ్చాడు. 9 గంటలకు వచ్చిందో 10 గంటలకు వచ్చిందో అన్ని ఊళ్ళు తిరిగి. ఏడున్నారా? తోమ ఏడున్నారా? ఈ 10 మంది ఏడుంటే అక్కడే ఉన్నారు. ఈ 10 మంది కూడా ఏం చేస్తున్నారు? భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ బహుశా ప్రార్థన చేస్తున్నారేమో, ఏం చేస్తున్నారో బహుశా. కానీ వాళ్ళు మాత్రము దేవుడి దగ్గర ప్రశ్నిస్తూ ఉండొచ్చు దేవుడు. కానీ ఈ తోమ ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేసే వ్యక్తి మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి ఇప్పుడు అమ్మ బయటికి ఆలోచన చేసే వ్యక్తి మాత్రమే కాదు, బయటికి పోయి భవిష్యత్తు గురించి పని కూడా చేస్తున్నాడు. ఆమె వెతుక్కుంటున్నాడు భవిష్యత్తు గురించి. అమ్మ పిల్లల్ని చూడండి, చూడండి, లోపల రమ్మండి. ఏ పిల్లలు లోపల రండి, తీసుకురా. బయట ఎవరు ఉండదు, బయట ఎవరు ఉండదు. పిల్లలందరూ కోతులు ఉన్నాయి, కోతులు వస్తాయి. వాక్యం చెప్తుంటే మా పెద్దవాళ్ళకి అనుకుంటున్నారా? వాక్యము బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పించుడి అని అన్నాడు. కాబట్టి జరిగినటువంటి చరిత్ర పిల్లలకు కూడా తెలుసుకోవాలి. ఏం జరిగింది, యేసు లేచిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరిని కలిశాడు, అది నేను చెప్తూ ఉన్నాను. ఉదయం కలిసిన ఆదివారం ఉదయం ఎవరిని కలిశాడు, ఏం చెప్పాడు, సాయంకాలం ఎవరిని కలిశాడు, ఏం చెప్పాడు, ఆ కలిసినప్పుడు ఎవరు లేరు. సో ఈ వ్యక్తి ఏ ప్రయత్నాలు చేశాడో, భవిష్యత్తు గురించి ప్రయత్నాలు చేశాడు. తిరిగి ఆ శిష్యుల దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ శిష్యులు సంతోషంతో ఆనందంతో ఆ 10 మంది, అరే ప్రభు వచ్చాడురా బయటికి, నువ్వు ఉన్న దగ్గరకు వచ్చాడురా, ప్రభుత్వంతో మాట్లాడాడురా. మాట్లాడటమే కాకుండా ఆయనకు పరలోకమందు భూమి మీదను పరలోకములు ఉన్నటువంటి తండ్రి సర్వ అధికారం ఇచ్చి ఎలా పంపించాడో అలాగే మనల్ని కూడా పంపిస్తూ ఉన్నానని చెప్పాడు. పోయి ఆ పని చేయమని చెప్పాడు రా అని ఈ మాటలన్నీ తోమాకు చెప్తూ ఉంటుంటే లోపల ముస్లిమ్స్ నవ్వుకున్నాడు. ఆమె ఎట్లా నవ్వుకున్నాడు? చెప్పింది ఆయన రావటము, మీరు చూడటము, ఆయన మాటలు మాట్లాడటం, మీరు వినటం అని ఒక అవమానకరమైనటువంటి హేళనకరంగా యేసు చెప్పినటువంటి సందేశాన్ని విన్నవాళ్ళు అదే యేసు సందేశాన్ని తోమాకు చెప్తూ ఉంటుంటే ఆ మాటలను నమ్మలేదు. నమ్మకపోగా ఏమంటున్నాడంటే, మీ దగ్గరికి వచ్చినటువంటి విధముగా మరలా వస్తే, ఒకవేళ మీ దగ్గరికి వచ్చిన విధముగా మరలా గనక వస్తే ఆ సమయంలో నేను ఉంటే మొట్టమొదట నేను ఏం చేస్తాను అంటే ఆయన చేతికి అయినటువంటి గాయాలను చూస్తాను, ఆయన ప్రక్కలో అయినటువంటి గాయములను కూడా చూస్తాను. చూసిన తర్వాత నా వ్రేలు తీసి ఆయన చేతికైన గాయాలలో పెడతాను, ఆయన ప్రక్కలో కూడా వ్రేలు పెడతాను. అప్పుడు ఆయన మరణించి తిరిగి లేచి నా యొద్దకు వచ్చాడని నమ్ముతాను. తెలుస్తున్నాం? ఇప్పుడు ఆయన ఏమి నమ్మటం లేదు. యేసు మరణమును జయించి పునరుత్థానుడయ్యాడన్నదే నమ్మట్లేదు. ఇంకా వారమైనా మరియ చెప్పినా నమ్మలేదు, మిగతా 10 మంది శిష్యులు చూసి చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతాను ఎప్పుడు అని అంటే ఆయన చేతి వ్రేళ్లలో ప్రక్కలలో నా వ్రేలు పెట్టి అప్పుడు నమ్ముతాను అని ఈ ఆదివారం మనకు వచ్చిన ఆదివారం దినములనే సాయంకాలంలో మాట్లాడుకుంటుంటే వెళ్ళిపోయాడు అనుకున్నటువంటి యేసు మాత్రము ఆ మాటలను విన్నాడు. మా వింటున్నావా? యేసు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడా? ప్రత్యక్షంగా కనబడుతున్నాడు? లేదా? ప్రత్యక్షంగా అక్కడ కనబడటం లేదు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మాత్రము యేసు విన్నాడు. యేసు విన్నాడు అన్న దానికి నిదర్శనం ఏంటి? ఈ 8వ దినమున, ఈ ఆదివారమున ఆ విన్న మాటలను బట్టి ఈ దినమున మరల తోమా ఉన్నప్పుడు తోమా ఒక్కొని కొనుకొచ్చాడు. ఈ మాట నేనేం చెప్తున్నానంటే, మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏమేమి మాట్లాడతారో, ఎవరి గురించి మాట్లాడతారో వారికి తెలియదేమో, కానీ నువ్వు నమ్మిన నీ యేసుకు మాత్రం తెలుస్తుంది. తెలుస్తున్నావు? అందుకే మలాకి గ్రంథంలో ఒక మాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే,
ఇద్దరు దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తులు దేవునికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు, లేదా దేవునికి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వింటాడట. విని ఏం చేస్తాడట? పుస్తకం తెలుస్తాడట. ఒక పుస్తకం అమ్మ నన్ను చూడాలి. ఒక పుస్తకం తెలుస్తాడట. తెరిచి ఎవరెవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న మాటలన్నీ రాస్తాడట. మంచి మాటలు మాట్లాడితేనేమో వాళ్ళకన్నీ ఏమేమి ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వాలి అనేది రాస్తాడట. తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఉన్న దీవెనలు ఆశీర్వాదాలు ఎలా తీసేసేయాలి అని రాస్తాడట. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవునిని బాధ పెట్టేటటువంటి విధముగా ఉండొద్దు, దేవుని యొక్క విశ్వాసులను కూడా బాధ పెట్టేటటువంటి విధముగా ఉండకూడదు. సో అలా శిష్యులు అనగా తన తోటి శిష్యులు వింటున్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నాడు తోమా. కానీ వాళ్ళతో పాటు తోమాను పిలిచినటువంటి యేసు కూడా విన్నాడు ఆ మాటలు. విని 8వ దినమున తోమా ఒక్కడి కొరకు వచ్చు. అందుకే ఈ అన్న సువార్త ప్రకటించడానికి పెద్ద పెద్ద గుంపులు ఉన్నారా లేదా అని చూడడం. ఒక్కరు ఉన్నా సరే ఆ ఒక్కరు ఆసక్తితో ఉంటే, ఆసక్తితో ఉన్న ఆ ఒక్కరిని రహస్యరాకడ కొరకు సిద్ధపరచడానికి, దేవుని యొక్క సర్వ అధికారంతో ఈ లోకంలో బ్రతకడానికి ఆ ఒక్క ఆత్మ కొరకు ఈ అన్న తప్పకుండా వస్తాడు. వేస్తున్నాం. సామరయ్య గారు కూడా అలాగే పనిచేస్తున్నారు, అమ్మగారు కూడా అలాగే పనిచేస్తున్నారు. ఏ ఒక్క ఆత్మనే ఉంది అనేది కాదమ్మా, ఒక్కడు తోమ కొరకు పునరుత్థానుడైనటువంటి యేసు ఈ 8వ దినమున వచ్చాడు. ఆ మాటను చదివి వినిపిస్తాను. చదవ. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి 20వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. ఎప్పుడు? గడిచిన ఆదివారము సాయంకాల సమయమున యేసు వచ్చినప్పుడు ఈ దిదుమ అనబడిన ఒకడు లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచినామని అతనితో చెప్పగా, అతడు నేను ఆయనను చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని అనలేదట. అక్కడ నమ్మను. సచ్చినా మీరు ఎన్నన్నా చెప్పుకోండి, మీరు చూసినా అని చెప్పినా, మీతో మాట్లాడని చెప్పినా, మీతో కూర్చొని భోజనం చేసినని చెప్పినా నేను నమ్మలే. ఈరోజు ఇలాంటి మూర్ఖతతో, ప్రారంభంలో మూర్ఖతతో ఉన్నటువంటి తోమా లాంటి వాళ్ళు ఈ రోజున ఉన్నారు. మా దేవుని స్తోత్రం. కానీ మూర్ఖంగా ఉన్నటువంటి ఆ తోమా తన మూర్ఖతను విడిచిపెట్టి సర్వ అధికారము పొందుకొని ఈ భారతదేశంలోకి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. సో ఎలాంటి మూర్ఖులు అయినా సరే నేను నమ్మను అన్నటువంటి ఆ మూర్ఖులు సైతము దేవుడు నమ్మేటట్టుగా చేశాడు. అదే చూస్తాం చూడండి. 26వ వచనమున 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. అంటే అర్థం ఏంటమ్మా? మొదటి రోజేమో భవిష్యత్తు గురించి వెతుక్కొని వెళ్ళిండు, ఆ తర్వాత ఈ 7 రోజులు కూడా వెతుక్కొని పోయిండు. క్రైస్తవులు యేసును నమ్ముకున్న తర్వాత నువ్వు మరలా వెనకకు వెళ్ళి నువ్వు ఎన్ని సొంత ప్రయత్నాలు చేసినా నీకు అంతా జీరోనే ఉంటుంది. క్రైస్తవులు కాబట్టి యేసును నమ్ముకొని కొంత వెంబడించిన తర్వాత మన సొంత ప్రయత్నాలు కలిగినాం. కాబట్టి 7 దినాలు ఆయన సొంత ప్రయత్నాలన్నీ కూడా జీరో అయిపోయాయి. కాబట్టి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా జరగటం లేదని వచ్చి ఈ శిష్యులతోనే ఉన్నాడు. ఈ శిష్యులతో ఉన్నప్పుడు ఇప్పుడు యేసు 8వ దినమున, అంటే 8వ దినం అంటే ఈ రోజునేమో తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి
మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి అంటే ఆయన ఏం కోరుకున్నాడో అదే కోరిక తీర్చుకోమంటున్నాడు. ఇప్పుడు 8 దినముల తర్వాత ఆయన గాయాలు ఎలా ఉంటాయి? కలిసి శుక్రవారం చనిపోయాడు. మొత్తం ఇప్పుడు 11 రోజులు. శుక్రవారం నుంచి ఈ ఆదివారం వరకు 11. ఈ 11 రోజులలో ఎలా ఉంటాయి గాయాలు? ఎండిపోయి ఉంటాయా? మాడిపోయి ఉంటాయి? పచ్చి ఉంటాయి. ఆ పచ్చిగా ఉన్నటువంటి గాయాలలో నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు కోరుకున్న కోరిక నేను తీరుస్తాను. అంటే నువ్వు నేను ఏ గాయమునైతే పడ్డానో ఆ గాయమును నువ్వు మరలా రేపుతానన్నా నేను తట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ రోజున ఆయన గాయాలను అంటే అర్థం ఏంటో తెలుసా? మనము చేసిన పాపాలే ఆ గాయాలు. సో మనము పాపము చేస్తూ ఉండి కూడా, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండి కూడా మరలా మనము దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా తోమాను దగ్గరికి తీసుకున్న విధంగా మనల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు. మరలా తోమ కోరికను తీస్తాను అన్న విధముగా మనము దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించకపోయినప్పటికీ కూడా మన కోరికలను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థనలకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. యాక్చువల్గా చూస్తే ఈ రోజున దేవునికి మనకు తిండి కూడా పెట్టాలని ఇష్టం లేదు, మనకు బట్టలు కూడా ఇవ్వాలని ఇష్టం లేదు. ఎందుకంటే అంతగా మనల్ని ఆయన గాయపరుస్తున్నారు, అంతగా మనం ఆయన్ని అవమానపరుస్తున్నాం. అయినా ప్రభా నాకు అన్నం కావాలి, ప్రభా నా పిల్లలకు ఫీజులు కావాలి, ప్రభా నాకు ఉండటానికి ఇల్లు కావాలి అని ఎవ్వరు అడిగినా కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. అంటే 8వ దినమున తోమ కోరుకున్నటువంటి మొదటి దినమున దేవుడు తోమ కోరుకున్న కోరిక 8వ తీరుస్తున్నాడు. చూడు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. 3వ సందేశం అమ్మా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానములో ఉన్నటువంటి 3వ సందేశం ఏంటి అంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఇది తోమాకు మాత్రమే కాదు, ఈ ప్రపంచములో ఆయన నమ్మిన బిడ్డలందరికీ ఈ యేసు యొక్క పునరుత్థాన సందేశం 3వది ఏంటి అంటే అవిశ్వాసులుగా మనం బ్రతకడానికి లేదు, విశ్వాసులుగా బ్రతకాలి. విశ్వాసులుగా బ్రతకటము అంటే అర్థము క్రీస్తు మాటలను మాత్రమే వింటూ బ్రతకండి అని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసిగా బ్రతుకు అంటే మీకు ఇక్కడ అర్థం చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఏమని చెప్తున్నాను అని అంటే విశ్వాసి కనుక బ్రతుకు అని అంటే ఏంటి? 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవమా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. అది క్రైస్తవుడు. హల్లెలూయా. గడిచిన ఆదివారపు దినమున తోమా నువ్వు ఏం చేశావు అని అంటే నా మాటలే నీకు వినిపించారు. మిగతా 10 మంది శిష్యులే అమ్మ రోమీయులకు రాసిన పత్రిక న్యూ టెస్ట్మెంట్ లో పేజ్ నెంబర్ 141 141. అధ్యాయం 17వ వచనంలో వినుట వలన మీకు విశ్వాసము కలుగును, అది క్రీస్తు యొక్క మాటలను వినుట వలన కలుగును అన్నటువంటి మాట చెప్తున్నాడు. సో అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతుకు అని అంటే అర్థం ఏంటంటే క్రీస్తు అంటే అభిషిక్తుల, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు దేవుని యొక్క లేఖనములలో నుంచి చెబుతున్నటువంటి మాటలను వింటూ బ్రతకండి అని అర్థం పెట్టాలి. తోమాకు చెప్పిన సందేశం ప్రపంచంలో యేసును నమ్ముకున్న వారందరికీ ఏం చెప్తున్నాడంటే ఈ లేఖనములలో నుంచి మీ యొక్క ఆత్మ
ఆత్మను రక్షించుకునేటటువంటి బోధ ఏదైతే మీకు బోధించబడుతుందో, ఏ ఉపదేశం అయితే మీకు వినిపించబడుతుందో ఆ బోధను మాత్రమే మీరు వింటూ తద్వారా మీరు విశ్వాసులుగా బ్రతకండి అని అర్థం పెట్టారు. ఎందుకంటే యేసు పునరుత్థానుడు అయిపోయిన తర్వాత అబద్ధ బోధకులు వస్తారని యేసు చనిపోకముందే చెప్పారు. అబద్ధ ప్రవక్తలు వస్తారని యేసు చనిపోకముందే చెప్పారు. మనల్ని రహస్య రాకడకు సిద్ధంగా ఉన్న వారిని సైతము మోసపరిచేటటువంటి విధముగా మన పాపములను విడిచిపెట్టి బ్రతకండి అని చెప్పని బోధకులు వస్తారు అని చెప్పారు. మీరు ఎలా బ్రతికినా సరే, వాక్యానికి అనుకూలంగా బ్రతకకపోయినా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని కృపాకాలంలో క్షమిస్తూనే ఉంటాడు అని చెప్పే బోధకులు వస్తారు గనక అలాంటి బోధనను మీరు వినకండి, నమ్మకండి, విశ్వసించకండి. కాబట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివి అనంటే, గడిచిన ఆదివారం దినమున నేను 10 మంది శిష్యులకు ఏం చెప్పానో అదే నీకు చెబితే నువ్వు వినలేదు. నా మాటలే నీకు చెప్తే నువ్వు వినలేదు. ఇక మీదట నా మాటలు ఎవ్వరు చెప్పినా నువ్వు వినేటటువంటి విశ్వాసిగా వెళ్ళి బ్రతుకు అని 3వ సందేశము తోమా ద్వారా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు అన్ని కూడా చెప్తున్నాను. అమ్మ, విశ్వాసి అంటే క్రీస్తు మాటలను వింటూ బ్రతకాలి. ఓకే, క్రీస్తు మాటలను వింటూ బ్రతికితే ఏం కలుగుతుంది? శోధనలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సో విశ్వాసి కలిగి బ్రతుకు అని అంటే శోధన వచ్చినప్పుడు శోధనను సహిస్తూ బ్రతుకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసి అని అంటే 2వ డెఫినిషన్ మీకు చెప్తూ ఉన్నాను. విశ్వాసుల యాకోబు పత్రిక ముందు పోయింక పేజ్ నెంబర్ 211, 211, పేజ్ నెంబర్ 211, 1వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. నా సహోదరులారా, 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, అమ్మ మీరు కంటి తీసారు. 1వ అధ్యాయం 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు అవిశ్వాసివి కాక విశ్వాసివై బ్రతుకుమానంటే, నువ్వు విశ్వాసివి అయితే నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోవాలి. విశ్వాసివి గలవాడిపై బ్రతుకోనంటే శోధనలలో మహా ఆనందంగా బ్రతుకు. అంటే అవిశ్వాసివి కాక విశ్వాసివి బ్రతుకు అర్థమైందిగా మహా ఆనందంగా బ్రతుకు, నిందలలో మహానందంగా బ్రతుకు, అవమానాలలో మహానందంగా బ్రతుకు, తినడానికి తిండి లేకపోతే మహా ఆనందంగా బ్రతుకు. నీ జీవితంలో అనుకున్నది ఏది కూడా జరగనప్పుడు మహా ఆనందంగా బ్రతుకు. ఆమేన్. సో నీ చేతులతో నువ్వు చేసుకున్నావు కనుక కొడు, అనుభవించు అని ఎంతమంది అన్నప్పటికీ కూడా నా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మని విశ్వసించాడు. వేస్తున్నావు తోమేమన్నాడమ్మా, నేను నమ్మనే నమ్మను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తోమను? నమ్ము, విశ్వసించు, నా మాటలను నమ్ము. ఆ నా మాటలను నమ్ముకొని నువ్వు బ్రతకటానికి నువ్వు గనక లోకములోనికి బంధువుల దగ్గరికి స్నేహితుల దగ్గరికి వెళితే నువ్వు సంతోషంగా ఉండేటటువంటి విధముగా ఎవ్వరు కూడా ఇష్టపడదు అని చెప్పాడు. వేస్తున్నావు అవసరమైతే నీ సంతోషాన్ని దొంగిలిస్తాయి, నీ ఆనందాన్ని దొంగిలిస్తాయి. అలా నీ సంతోషాన్ని నీ ఆనందాన్ని దొంగిలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏం చేయమంటున్నాడంటే మహా ఆనందంగా ఉంటున్నాడు. సో విశ్వాసులకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణం క్రీస్తు యొక్క మాటలను వింటూ బ్రతకాలి. 2వ లక్షణం క్రీస్తు మాటలను వింటూ బ్రతుకుతున్నప్పుడు ఒక శోధన, 2 శోధనలు, నానా విధములైన శోధనలు అన్నారు. సో ఆ శోధనలు ఎవరి ద్వారానైనా రావచ్చు. ఒక గడిచిన 6 సంవత్సరాల క్రితం నా కుమార్తె ద్వారా నాకు వచ్చింది. మహానందంగా ఎంచుకున్నాను. ఈ రోజున అదే కుమార్తెను అదే అల్లుడిని దేవుడు రక్షణ మార్గంలోనికి తీసుకువచ్చాడు. క్రైస్తవులు వారు అద్భుతంగా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా దేవుని బిడ్డలుగా బ్రతికేటట్టు చేశారు.
ఆ సందర్భంలో ఏం సేవకుడండి, ఈయన సేవకుడై ఉండి తన బిడ్డనే అదుపులో పెట్టుకునేవాడు, తన బిడ్డనే క్రమశిక్షణలో పెట్టుకునేవాడు, వాక్యం సువార్త చెప్తాడని ఎన్నో రకాలుగా అవమానకరంగా మాట్లాడాడు. కానీ వాళ్ళందరి ముందు దేవుడు ఏమన్నాడు, నువ్వు విశ్వాసంగా ఒప్పుకున్నావు, ఇతరులందరినీ కూడా విశ్వాసంలో నడిపించుమని నేను నీకు చెప్పాను. సో నువ్వు విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు నీకు నానా విధములైన శోధనలు వస్తాయని చెప్పాను. అది నీ కుటుంబస్తుల ద్వారా రావచ్చు, నీ పిల్లల ద్వారా రావచ్చు, ఎవరి ద్వారానైనా నీకు అవమానం రావచ్చు, నింద రావచ్చు, తల దించుకునే పరిస్థితి రావచ్చు. అయినా సరే నువ్వు మహా ఆనందంగా, నేను వాటి కొరకు బ్రతకటం లేదు, వారి కొరకు నేను బ్రతకటం లేదు, దేవుడు నాకు ఏ సర్వాధికారం ఇచ్చి దేవుని కొరకు ఆత్మలను సంపాదించి పెట్టుమన్నాడో దాని కొరకే నువ్వు బ్రతుకుంటూ పోతే నీ ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరుస్తానన్నాడు. పంచాడు నా దేవుని స్తోత్రం. ఆమేన్. అలా అవమానాన్ని గౌరవప్రదంగా మార్చుకుని ప్రపంచానికి మనం చూపించాలి. హల్లెలూయా. అయ్యో నాకు అవమానం కలిగింది, అయ్యో నేను నా తల్లిదండ్రులకు అవమానకరంగా మార్చబడిపోయాను, సంఘానికి అవమానకరంగా మార్చబడిపోయానని కుమిలిపోకూడదు, బాధపడిపోదు. ఎక్కడ మన క్రియలను బట్టే మనకు అవమానం కలిగిందో తిరిగి దేవుని యొక్క క్రియలను చేస్తూ దాన్ని గౌరవప్రదంగా మనం మార్చుకోవాలి. సో తోమాకి ఇచ్చినటువంటి సందేశం ఏంటి బిడ్డ? అవిశ్వాసివి కాక విశ్వాసి గలవాడు. ఆయనకు మాత్రమేనా? మనకు కూడా దాంట్లో. సో ఇప్పుడు నాకు శోధన వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది. జనరల్గా నేను ఏం చేస్తాను, మీరేం చేస్తారు? ఏమని మొర పెడతావు? అమ్మా ఏమని మొర పెడతావు? అమ్మ నువ్వు మొర పెడతావు, దేవునికి మొర పెడతావు. ఏమని మొర పెడతావు? శోధనను తీసేయని మొర పెడతాను. అంతేగాని ఈ శోధనని తట్టుకోలేకపోతున్నాను, ఇది తీసి మన భర్త రోజు దాగి వస్తూ ఉన్నాడు, లేకపోతే పిల్లలు ఇట్లా చెప్పిన మాట వింటలేదు, ఇలా ఏదో ఒకరికి దేవునికి చెప్పుకుంటూ దాన్ని తీసి, అంటే నేను ఏదైతే బాధ పెడుతుందో ఆ బాధను తొలగించి అని అంటాం. కానీ మనకే నేర్పిస్తున్నాడు. అదే యాకోబు పత్రిక 1:12 వచనంలో చూడండి. 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు. ఏమన్నాడు? శోధన వచ్చినప్పుడు శోధన తొలగిపోవాలని ప్రార్థన చేయొద్దట. ఈ శోధనలో నుండి, కష్టంలో నుంచి, బాధల్లో నుంచి, వేదనలో నుంచి, ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేయొద్దట. దాన్ని సహించు అంటున్నాడు. హల్లెలూయా. దాన్ని భరించమంటున్నాడు. నీ అవమానాన్ని సహించు, నీ దుఃఖాన్ని సహించు, నీ బాధ, వేదనను, ఆయాసం, నీ ఆకలిని అన్నిటినీ కూడా సహించుమని మన దేవుడు చెప్తున్నాడు. తోమాకి ఏం చెప్తున్నాడమ్మా? నీ శోధనను సహిస్తూ వెళ్ళి బ్రతుకు, నీ అవమానమును సహిస్తూ వెళ్ళి బ్రతుకు. నమ్మనే నమ్మను అన్నావు కదా, నమ్మనే నమ్మను అన్నవాడివి నమ్మటానికి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సహించు అన్నాడు. ఆయన ఏ స్థలములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడో తెలుసు. ఇది అయిపోయిన తర్వాత భారతదేశానికి కేరళకు వచ్చిన తర్వాత చెన్నై రాష్ట్రంలో, అంతకు ముందు మెడ్రాస్ ఉండే, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా మీకు మెడ్రాస్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు మెడ్రాస్కి వెళ్ళండి. థోమస్ చర్చ్ అని ఒక సపరేట్ ఉంది, థోమస్ చర్చ్ కూడా ఉంది. ఆ చర్చిలో ఆయన ఏ స్థలములోనైతే ప్రార్థన చేస్తాడో అదే స్థలములో ఏ సమయానికి వచ్చి ప్రార్థన చేస్తాడో అందరికీ తెలుసు. అంటే ఒక్క రోజు కూడా సమయాన్ని తప్పి ప్రార్థన చేసేవాడు కాదు. సో అలా మోకరించి యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనను వెనకాలలో నుంచి బల్లం తెలిసి కదా, బల్లం, ఆ బల్లము తీసుకుని వచ్చి ఆయన్ని వెనకాల నుంచి పొడిచారు. పొడిస్తే అదే విధంగా ఇలా మోకరించి ఇలా పొడిచారు. ఇలా పొడిస్తే ఆ బల్లము ఇలా నేలలోనికి వెళ్ళింది, అలాగే వంగి చనిపోయాడు. చరిత్ర ఏం చెప్తుందంటే ఆయనను ఎక్కడైతే చంపారో అక్కడే ఆయన్ని సమాధి చేశారు. సమాధి చేస్తే ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినటువంటి దినమున ఆయన సమాధిలో నుంచి రక్తం బయటకు వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం సమాధిలో నుండి రక్తం బయటకు వస్తుంది అని అర్థం ఏంటంటే ఆయన చావలేదు అని దేవుడు రుజువు చేశాడు. చనిపోయినటువంటి వ్యక్తిలో మొట్టమొదటి ఏం జరుగుతుందో రక్తం ఉండదు. రక్తం అసలు పూర్తిగా శరీరంలో ఉండనే ఉంది.
అందుకే యేసు చనిపోయిన తర్వాత బల్లెంతో పొడిస్తే ఏమొచ్చింది? కానీ ఇక్కడ బల్లెముతో పొడిచింది. నేను నమ్మను అని అన్నటువంటి తోమ బల్లముతో వెనక నుంచి పొడవబడి చంపబడితే ప్రతి సంవత్సరం కూడా ఆయన సమాధిలో నుంచి రక్తం వచ్చింది అని మీరు దాన్ని పెట్టారు. హల్లెలూయా. అంటే ప్రారంభంలో నేను నమ్మనన్నాడు, నా మాటలను వింటూనే బ్రతుకున్నాడు. నా మాటలను వింటూ బ్రతుకుతే నీకు శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇవన్నీ చెప్పాడు. వాటన్నిటినీ సహించమంటే సహించాడు. తెలుస్తున్నాం ఆమె ఎవరి కొరకు సహించాడు? భారతదేశంలో ఉన్న నీ కొరకు సహించాడు, నా కొరకు సహించాడు, నీ కొరకు సహించాడు. 12 మంది శిష్యులలో నుంచి ఒకరు ఉరిపోసుకుని చనిపోతే 10 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసు దర్శన ఆదివారపు దినం వస్తే ఈ 11వ వాడు లేనప్పుడు ఈ 11వ వాడి కొరకు ఈ రోజు వస్తే ఈ 11వ వాడైనటువంటి తోమ, ఈ రోజు దర్శించిన తోమ మనమున్న భారతదేశానికి వచ్చాడు. ఈ రోజున ఎంత ప్రాముఖ్యమైనటువంటి దినం అంటే, ఈ దినమున ఏ సందేశమునైతే తోమ విన్నాడో ఆ సందేశము విని భారతదేశానికి వచ్చి భారతదేశమునకు యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. యేసుక్రీస్తు యొక్క శ్రమలను పరిచయం చేశాడు. యేసుక్రీస్తు యొక్క మరణమును పరిచయం చేశాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును పరిచయం చేశాడు. యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ కూడా ఉంది, దాని కొరకు సిద్ధపడండి అని చెప్పాడు. శోధనను సహించువాడు చదువున ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. అవిశ్వాసి కాక విశ్వాసివై జీవించు అని తోమాకు చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అమ్మా, జీవ కిరీటమును పొందుకోవటానికి వెళ్ళి బ్రతుకు. ఉద్యోగమును సంపాదించుకోవడానికి వెళ్ళి బ్రతుకు కాదు. అమ్మా, డబుల్ బెడ్రూమ్ సంపాదించుకోవడానికి వెళ్ళి బ్రతుకు కాదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కొరకు లేనిపోయినవన్నీ కూడా ఏమేమైతే నువ్వు యేసు నమ్ముకోవడానికి వదిలిపెట్టావో మళ్ళీ అవన్నీ ఇప్పుడు కావాలి అంటే మళ్ళీ ఏం చేస్తావు? డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, మళ్ళీ ఏదో ఒకటి చేసి దేంట్లో బయటకు వచ్చినావు, మళ్ళీ అందులోకి మనం పోతే బాగుంటుంది. అలా కాదమ్మా, క్రైస్తవులం మీరు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొరకు నువ్వు మళ్ళీ యేసుని వదిలేసినావు అనుకో, అక్కడ నీ భవనం పోతుంది పర్వతం. సో జీవ కిరీటమును సంపాదించుకోవడానికి వెళ్ళి బ్రతుకుమన్నారు. నేను మీ కొరకు ఇల్లు కట్టడానికి వెళుతున్నాను, ఆ ఇంట్లో బ్రతకడానికి అర్హతను సంపాదించుకోవడానికి మీరు వెళ్ళి బ్రతకండి. తోమకు చెప్పిన మాట మనకు బ్రతుకు చెప్తున్నాడు. ఈ జీవ కిరీటమును సంపాదించుకోవడానికి ఈ లోకంలో శోధనను సహించండి, అందులో నిలిచి ఉండండి. అవసరమైతే ఆ శోధనలోనే చనిపోవడానికి సిద్ధంగా ఉండండి. క్రైస్తవులం సోమయుడు శోధనను సహించాడు, శోధనలో నిలిచి ఉన్నాడు, శోధనలోనే చంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. చనిపోయాడా? చంపబడ్డాడా? క్రైస్తవులం అందుకే ఎంత ధైర్యంగా చెప్తాడు. ఏం చెప్తాడు? చంపబడటానికి సిద్ధంగా. ఈ రోజు కూడా ఎలా వచ్చింది? ఈ రోజు కూడా ఒంటరిగా వచ్చింది. అంటే ఈ రోజు కూడా నేను ఒంటరిగా వచ్చానంటే అర్థం ఏంటి? చంపబడటానికి సిద్ధపడే వచ్చాను అని అర్థం. క్రైస్తవులం ఎందుకంటే నా యేసే చెప్పాడు, అవిశ్వాసి కాక విశ్వాసి. విశ్వాసి అంటే అర్థం ఏంటో నేను అర్థం చేసుకున్న దాన్ని, లేఖనంలో నుంచి అర్థం చేసుకున్న దాన్ని ఈరోజు మీకు వివరిస్తున్నా. చివరిలో అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం అమ్మ 2వ అధ్యాయం మొదటి అధ్యాయం చూస్తున్నాం. 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, నాలుగో చెప్తున్నాను, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి. సో ఈయన విశ్వాసం ఎలా చూపించాడు తోమ అంటే, విశ్వాసి గలవాడే బ్రతుకు అంటే ఈయన విశ్వాసము ఎలా చూపించాడంటే క్రియలలో చూపించాడు. అమ్మా, గర్వం ఉండొద్దు. విశ్వాసం ఏముండొద్దు అమ్మా? అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు, ఈర్ష్య, ద్వేషం,
అసూయ, అమ్మా నన్ను చెప్పు, అసూయ, పగ ఉండద్దు. అవి ఉంటే విశ్వాసం ఉంది అని చెప్తున్నాను, గర్వం ఉంది. ఇప్పుడు ఏం లేదు, క్రియ లేదు. గర్వము లేని బ్రతుకు నేను చూపిస్తే క్రియలతో కూడిన విశ్వాసం చూపిస్తున్నట్టు. క్రైస్తవం అహంకారం లేకుండా నేను బ్రతుకుతున్నట్లయితే క్రియలతో కూడిన విశ్వాసం చూపిస్తున్నట్టు. దయచేసి ప్రభువు చెప్తున్నటువంటి, తోమాకు చెప్తున్న సందేశం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ ఏం చెప్తున్నాడంటే, దయచేసి విశ్వాసమును ఒంటరిగా చేయకండి. ఆమేన్. ఒంటరి వారైతే ఎంత పాలుందో ఒంటరైన వారైతే ఆమేన్. మా కూడా అడిగాడు ఒంటరిగా అమ్మ నాయన పరిచర్యకి వెళ్ళిపోతే పరిచర్యకి పోయి వాళ్ళ గురించి సువార్త చెప్తుంటే ఒంటరిగా ఇంట్లుంటుంది కదా, ఇంట్లున్నప్పుడు వచ్చి ఆమె పడుతున్నటువంటి బాధ అడిగారు. ఆమె అట్లాగే అయ్యగారు పరిచర్యకి వెళ్ళిపోతారు, పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉంటారు. అమ్మగారు కూడా ఉంటారు. అమ్మగారిని అడిగారు, ఆ ఒంటరితనం అనేటటువంటి బాధ, ఆ ఒంటరితనం అనుభవించారు. నీకు ఉంది కదా ఒంటరితనం బాధ, అమ్మ నీకు ఉంటుంది కదా. అట్లా నీ ఒంటరితనములో నువ్వు పడుతున్నటువంటి బాధ ఎంత భయంకరంగా ఉంటుందో, విశ్వాసం కూడా ఒంటరిదైతే అంత భయంకరంగా అది బాధపడుతుంది. అందుకే అక్కడ అంటున్నాడు, విశ్వాసము ఒంటరి దాన్ని చేయండి. విశ్వాసము ఒంటరిది ఎప్పుడైపోతుందట, దేవుడు ఏదేదైతే మన జీవితంలో ఉండకూడదు అని అన్నాడో అది ఉంచుకుంటే అది ఒంటరిది అయిపోతుంది అనమాట. ఒంటరిది అయిపోయి చివరికి ఏమైపోతుందట, చచ్చిపోతుందట. క్రైస్తవం ఆ ఒంటరితనం జీవితంలో ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే, ఏ బ్రతుకు బ్రతికేటంటే సస్తే బాగుంటుంది, ఆత్మహత్య చేసుకుంటాం. కానీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం నీతిమంతుడుగా ఉండి కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. నీతిమంతుడు చేసుకోడు, కానీ చెప్తున్నాను నేను, ఉండి కూడా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే సరాసరి నరకానికి వెళ్తాడు. బలవంతంగా ప్రాణాలను తీసుకునేవాడు నరకంలో కాల్చిపోతాడు. కాబట్టి ఒంటరితనము అది మృతమైపోతుంది. కాబట్టి విశ్వాసము అనేటటువంటిది మృతము కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఇలా విశ్వాసం గురించి చెప్తూ ఇక్కడ యాకోబు గారు ఎవరి విశ్వాసం గురించి రాస్తారంటే, అబ్రహాము యొక్క విశ్వాసం గురించి రాస్తారు. ఆ మాట చదివి మనం ముగించుకుంటాం. చదువుతాం. అయితే అబ్రహాము యొక్క ముగింపు విశ్వాసం గురించి చదువు. అయితే 21వ వచనం, మన పితరుడైన 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఆదికాండం 22వ అధ్యాయం చదివితే ఇలా ఉందా? ఇదేమన్నా బలిపీఠము మీద తన కుమారుడైనటువంటి ఇస్సాకును అర్పించినప్పుడు అంటే బలి ఇచ్చేశాడు అని రాస్తున్నాడు. 22లో పరీక్షడా ఇలా కత్తి లేపగానే ఏమన్నాడు దేవుడు? ఆపే అన్నాడు, నరకొద్దు అన్నాడు. నీ కొడుకును బదులు ఆ పొదల్లో పొట్టేలు ఉంది, తీసుకొచ్చి పొట్టేలు నరిపిమన్నాడు కదా. మరి ఇప్పుడు అర్పించింది పొట్టేలునా ఇస్సాకునా? మరి ఇక్కడ ఏమన్నా వస్తుంది? అర్పించి బలిపీఠం మీద పడుకోబెట్టాడు రాయడే. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ ఏ పాపమునైతే నాకు ఇచ్చేయమన్నాడు, ఏ గర్వమును దేవుడు ఇచ్చేయమన్నాడు, ఏ అహంకారమును దేవుడికి ఇచ్చేయమన్నాడు, ఏ ఈర్ష్యను, ద్వేషము, అసూయ కనబడని పాపాలు ఏవేవైతే మనలో ఉన్నాయో వాటిని దేవుడు ఇచ్చేయమన్నాడు. ఆ రోజు అడిగింది దేవుడు ఏమడిగాడో తెలుసా బిడ్డ? నువ్వు ప్రేమించుచున్నది, నువ్వు ఇష్టపడుతున్నది నాకు ఇచ్చేయాలి. అబ్రహాం దగ్గరకు వచ్చి నువ్వు ఇష్టపడుతూ నువ్వు ప్రేమిస్తుంది నాకు ఇచ్చే. సో ఇప్పుడు పాపం చేసేవాడు ఏం చేస్తాడు? ఇష్టపడి పాపం చేస్తాడు. ఒక వ్యక్తికి త్రాగుడు అలవాటు ఉందాం అమ్మా, పొద్దున 12 గంటలకు భార్యతో అంటాడు, నువ్వు అంటే నాకు చాలా ప్రేమనే, నువ్వు లేకుండా నేను ఉండలేనే అని ఈ పగలు 12 గంటలకు చెప్తాడు భార్యతో. అదే సాయంత్రం 7 అయింది అనుకో,
ఏదైపోయింది అనుకో ఈ మాట మర్చిపోతాడు. ఈ మాట మర్చిపోయి ఏం చేస్తాడు? తాను ఇష్టపడి తాను ప్రేమిస్తూ ఆ తాగకపోతే బ్రతకలేను, వద్దులేమన్నాడు? నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నవాడు 8 గంటలకు అయ్యేసరికి 7 గంటలకు అయ్యేసరికి అది లేకపోతే నేను బ్రతకలేనని ఆ తాగింటికి వస్తాడు. తాగింటికి వచ్చి ఏమయ్యా నేను లేకపోతే ఉండలేనన్నావు, ఇప్పుడైందా మన తాగొచ్చు, అది కూడా లేకపోతే నేను బ్రతకలేను. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఏది లేకపోతే నువ్వు బ్రతకలేని అనుకుంటున్నావో, ఏదైతే నేను విడిచిపెట్టలేకుండా బ్రతకలేని అనుకుంటున్నావో అది నాకు ఇచ్చేసేది. సో అబ్రహాము దేవుడు ఇష్టపడి ప్రేమిస్తున్నాడు, ఇచ్చేయమన్నప్పుడు యాకోబుగా రాస్తున్నాడు, బలిపీఠం మీద ఇచ్చేసాడు. అది విశ్వాసం. ఫైనల్ గా విశ్వాసము అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చేయమన్న ఆజ్ఞ అతిక్రమముతో బ్రతుకుతున్న బ్రతుకును దేవునికి బలిపీఠం మీద అర్పించడమే విశ్వాసం. వాళ్ళే విశ్వాసం. ఈ రోజున నీకు విశ్వాసములకు డెఫినిషన్ తెలిసింది. అవిశ్వాసమే కాక విశ్వాసము గలవాడవై వెళ్ళు బ్రతుకు అని తోముకు చెప్తున్నాడంటే చివరిలో నాకు ఇష్టం లేని బ్రతకకుండా ఈ లోకములో వెళ్ళి నాకు ఇష్టమైన బ్రతుకు, నాకు ఇష్టం లేని బ్రతుకుమని ప్రతి దినం సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. వయసులో అన్నో బిడ్డ, భార్యనే నువ్వు అందగత్తగా నీకు చూపించావు పెళ్లి కాకముందు. ఈవిడంత అందగత్త లేదనే పెళ్లి చేసుకున్నావు, ఈయనంత అందగాడు లేడనే పెళ్లి చేసుకున్నావు, ఇష్టపడ్డావు, పెళ్లిళ్ళు చేసుకున్నా 6 నెలల తర్వాత ఏ మొహం నీ మొహం దరిద్రమైన మొహం, అన్నిటి పెద్ద అందమైన మొహం ఉందని అని ఇలా ఒకరొకరు అనుకున్నారు అనుకో. మరి 6 నెలల క్రితం అదే మొహం ఏమైంది? ఇప్పుడు 6 నెలల తర్వాత ఎందుకు అది అవుతుంది? అంటే నువ్వు ఇష్టపడ్డదే తర్వాత సమయం గడుస్తూ ఉంటుంటే నీకు ఇష్ట ప్రకారంగా లేదు. ఇప్పుడు తోమకు అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఇప్పుడు నాకు ఇష్ట ప్రకారంగా బ్రతికే బ్రతుకు నీకు ఇష్టం లేదు. ఈ రోజు ఏంటంటే తోమాకు యేసుక్రీస్తుకు ఇష్టమైన బ్రతికే బ్రతుకు ఈ రోజు లేదు ఆయనకి. కానీ ఈ రోజు యేసుక్రీస్తు చెప్పిన మాటలను విన్న తోమ యేసుక్రీస్తుకు మాత్రమే ఇష్టమైన బ్రతుకుగా బ్రతకడానికి తనకిష్టమైన బ్రతుకును చంపేసి దేవుని కొరకు హతసాక్షిగా మరణించాడు. క్రైస్తవులు. సో ఈ రోజున మనం ఏదేదైతే ఇష్టపడుతున్నామో వాటన్నిటిని ఇలాంటి విశ్వాసులు మీరు ఎవ్వరు అవునన్నా కాదన్నా ఈ రోజు ఏ వర్తమానం అయితే మనం విన్నాము 4 విషయాలు విశ్వాసులు గలవించున్నాం. ఈ 4 సంబంధమైనటువంటి విశ్వాసం సంపూర్ణంగా కలిగిన విశ్వాసులు మనలో లేదు. దీపం పెట్టి వెతికినా కనబడదు. ఇక్కడ కూర్చున్న యవనస్తురాలు కూడా ధైర్యంగా నేను చెప్తున్నాను, ఇలాంటి విశ్వాసం నీకు ఇలాంటి విశ్వాసం కాదు. పిల్లల్ని చూసి విశ్వాసం నేర్చుకుందామమ్మా. అనే ఒక 10 నిమిషాలు బయట పిల్లలు పోయి కూర్చుంటే తల్లి ఇలా కూర్చుంది, బైబుల్ తెలుస్తుంది కానీ తల్లి ధ్యాసంతో కూడా పిల్లలు. మరి నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు దేవుడు ఎన్ని పనుల్లో ఉన్నా దేవుని ధ్యాసంతా నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీదనే ఉంటుంది. క్రైస్తవులు నీ బాధ, నీ వేదన, దుఃఖం, ఆయాసం అర్థం చేసుకొని అయ్యో అనేవాడు. నేనైతే ఏం చేస్తాను? అయ్యో అంటాను. కానీ నేను నమ్మిన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు, మన ఇద్దరము ఒకటే దేవుని నమ్ముకున్నాం. ఆయన అయ్యో అంటాడు, అయ్యో అంటాడు. ఆ బాధకు కావలసినటువంటి నివారణను కూడా దేవుడు కలిగజేస్తాడు, ఆ పరిష్కారము కూడా దేవుడు కలిగజేస్తాడు. సో తోమ మూర్ఖుడైనటువంటి తోమ తర్వాత ఏమయ్యాడు అంటే దేవునికి ఇష్టడైనటువంటి తోమగా మార్చబడ్డాడు. తోమ చేసినటువంటి సువార్త మామూలు సువార్త కాదు. ఇప్పుడైతే మన హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఎవరి దగ్గరకు వచ్చి సువార్త చెప్తున్నాను, ఎవరి దగ్గరకు వచ్చి వాక్యం చెప్తున్నాను తెలుసా అమ్మ? ఆల్రెడీ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నాను. ఉన్నారా? ఇప్పుడు నేను ఉన్నా
నేను సిఎస్ఐ సంఘొస్తుంది, సిఎస్ఐలో పుట్టాను, సిఎస్ఐలో పెరిగాను, సిఎస్ఐలోనే ఉన్నాను. బయటకు వచ్చాను, ఇప్పుడు సువార్థికుని పని చేస్తున్నాను. ఇప్పుడు నేను సువార్థికుని పని చేసుకుంటూ సిఎస్ఐ సంఘంలో నేను తక్కువగా మాట్లాడితే అలా వాక్యం లేదు, అందులో వాక్యం సరిగా లేదంటే మరి ఇప్పుడు నేను అందులో వేయబడినటువంటి వాక్యం అనే పునాది మీదనే ఈరోజు ఇలాగా బయట మీరు వాక్యాలు విని మార్పు చెందిండొచ్చు, కానీ పునాది ఇప్పుడు ఇక్కడ చక్కగా ఒక ఇల్లు కట్టుకున్నాం, మనం పైన ఒక చర్చ్ కూడా కట్టుకున్నాం, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంత చక్కగా ఈ 2 అంతస్తులు నిలబడగలిగి ఉందని అంటే మా గోడలు ఎంత బాగున్నాయి, కిటికీలు ఎంత బాగున్నాయి, ఇవన్నీ అంటుంటే పునాది బాగుందని కూడా అన్నాడు. అనకపోయినా కూడా ఆ పునాది ఏం చేస్తున్నాము, దాన్ని గుర్తించకపోయినా సరే ఆ పునాది మాత్రము స్థిరంగా దేన్నైతే మెచ్చుకుంటున్నారో మెచ్చుకోనివ్వండి, నన్ను మెచ్చుకోకపోయినా నా మీద ఇవన్నీ కూడా మెచ్చుకునేటటువంటి విధంగా ఉన్నందుకు అది సంతోషిస్తుందట. కాబట్టి నువ్వు మార్మోసుకుందావు, రక్షించబడినటువంటి నిన్ను ఎవరు గుర్తించకపోయినా, ఎవరు నిన్ను మెచ్చుకోకపోయినా, నిన్ను బట్టి రేపటి దినంలో నీ కుటుంబాన్ని మెచ్చుకునేటట్టు నా యేసయ్య చేయబోతున్నాడు. క్రైస్తవులు తోమను బట్టి మొట్టమొదటి బ్రాహ్మణులు క్రైస్తవులు వాళ్ళు వెళ్ళి యేసును నమ్ముకున్న వారికి సువార్త చెప్పలేదు. ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతములు తప్ప వేరే దేన్ని కూడా కనీసం వినటువంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు. ఈ యొక్క సత్యమైనటువంటి వాక్యం ద్వారా సర్వసత్యమైనటువంటి పరలోకములకు అర్హతను సంపాదించుకునేటటువంటి విధముగా తోమ అయ్యాడు. తోమ అందరి ద్వారా అయ్యాడు, నేనయ్యాను, మీరు కూడా రేపటి దినమున అవుతారా? ఈరోజు అయ్యారా? అవ్వాలి. దేవుని స్తోత్రం. ఈ వాక్యం మన వ్యక్తిలో దేవుని గురించి ఆశించింది కాక సమయాన్ని